కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని కందుకూరి వీరేశలింగం గారి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవాలని తెలుగు నాటక సమాజ వ్యవస్థాపకులు, తొలి నాటక ప్రదర్శకులు కందుకూరి వీరేశలింగం గారి సంఘ సంస్కరణలకి ఆయనకి జయంతినే తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకోవాలని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనూ ఇప్పట్లోనూ కూడా సామాజిక చైతన్యానికి, సామాజిక రుగ్మతల రూపుమాపడానికి, ప్రజల్ని సన్మార్గంలో నడిపించడానికి నాటక రంగం అనేక పాత్రను పోషించింది అనేది నిర్వివాదాంశం. యాక్చువల్గా కూడా తెలుగు సాహిత్య రంగంలో నాటక రంగానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నదనేది చెప్పక తప్పదు. అందుకే నాటకాంతం ఈ సాహిత్యమని, కావ్యేసి నాటకం రమ్యం అని చెప్పేసి చెప్తారు. నాటకంలో లేని కళ అంటూ ఏదీ లేదు. శిల్పకళ కానీ చైతన్యముఖులు చేసే, ప్రజలను చైతన్యముఖులు చేయడానికి, సామాజిక రంగంలో ఉన్న రుగ్మతలు రూపుమాపడానికి తెలుగు నాటక రంగం ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుందనేసి తెలియజేస్తూ తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సంఘ సంస్కర్త, కలియుగ వైతాళికుడు, నాటక రంగ ఆద్యుడు శ్రీ కందుకూరి వీరేశలింగం గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి కందుకూరి వీరేశలింగం గారు ఆయన స్త్రీ విద్య కోసం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం ఆయన గొప్ప గొప్ప నాటికలు, కవితలు, వ్యాసాలు రాసి ఈ ప్రజల్ని మేల్కొల్పడంలో ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది. అలాగే వితంతు వివాహాలని, స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో కూడా ఆయన ఎనలేనటువంటి కృషి చేశారు. ఆయనే కాదు, పూర్వం ఎవరైతే ఈ సమాజం కోసం, మేలు కోసం ప్రయత్నించారో అటువంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి వాళ్ళకు గౌరవప్రదమైనటువంటి స్థానం ఇవ్వాలి, వాళ్ళని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో 1980లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు నుంచి శ్రీశ్రీ, కందుకూరి, కాళ్ళకూరి నారాయణరావు గారు, ఇలాగా ఎవరైతే ఈ గొప్ప గొప్ప పండితులు, కవులు, కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, గరికపాటి రాజారావు గారు, ఇలాంటి అందరినీ కూడా గుర్తించడం కోసం ఎంతో కృషి చేసింది. ఆనాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మరి సంస్కర్తలను కానీ, అలాగే కవులను, రచయితలను కానీ గుర్తించుకుని వారి జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ వారి గురించి ప్రజలకి, కళాకారులకి అందరికీ తెలియజేయడం కోసం అప్పటి నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కూడా ఎనలేనటువంటి కృషి చేస్తుంది. మరి వారు ఏ రచనలు చేశారో, ఎవరి కోసం పాటుపడ్డారో వారి ఆశయం సిద్ధించాలని కళాకారులు అందరం కూడా మనం ఆ ఆశయాలకు కట్టుబడి వారికి మనం ఆ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా సమరాలకు శృతి చేసిన రసదుని ప్రజానాట్య మండలి. ప్రతిగుండె ప్రతిధ్వని, ప్రతిగుండె ప్రతిధ్వని, జనజీవన సమరాలకు శృతి చేసిన రసదుని ప్రజానాట్య మండలి. ప్రతిభ సమర సమాజాన కళ కోసం కళవాదం, వర్గ సమర సమాజాన కళ కోసం కళవాదం, కళవారికి అంకితం, కళావనికి కళంకం, కళవారికి అంకితం, కళావనికి కళంకం. జన ప్రయోజనం గమ్యం సృజని కళా ప్రభంజనం, జన ప్రయోజనం గమ్యం సృజన కళా ప్రభంజనం. చైతన్యం ఆసాద విప్లవం నిర్మాజేయం ప్రజానాట్య మండలి. ప్రతిగుండె ప్రతిధ్వని, ప్రతిగుండె ప్రతిధ్వని, జనజీవన సమరాలకు సరికి ఏ పాటు విధించెనో విధి, అది అవశ్య ప్రాప్త్యం. దానిని ఎవరు తప్పించెదరు? ఉన్నవాడని ఏదో
మండపం వేరికి నాడు కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలముగా భక్తి చింతమళ్ళు తాతల నాటి క్షేత్రముల నెల్ల తెగలన్నీ దోషిళ్లతో తెచ్చి పోసినారు. తల్లి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినారు. సంఘ సంస్కర్త వీరేశం గారికి, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశం గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వర్ధిల్లాలి.